మీరు అనేకమైన దినాల నుంచి మీరు క్రైస్తవులుగా ఉన్నారేమో, విశ్వాసిగా ఉన్నావేమో, కానీ ప్రత్యేకత ఏదైనా ఉందా నీలో? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ప్రత్యేకించబడ్డావని వాక్యం చెప్తుంది, కానీ లోకంలో కలిసిపోయావు, లోక పాపంలో కలిసిపోయావు, శాపంలో కలిసిపోయావు, అన్ని ఆచారాల్లో కలిసిపోయావు. ఇంకా నీలో ప్రత్యేకత లేకుండా నువ్వు చేసుకున్నావు. దేవుడేమో నిన్ను ప్రత్యేకపరుచుకుంటే అందులో నుంచి జారి వెళ్ళిపోతావన్నా. కాబట్టి అలాగా ఉండకుండా నీ ఆత్మీయ జీవితంలో మార్పు వస్తుండాలి, నీ ప్రార్థన జీవితంలో మార్పు వస్తుండాలి, నీ ఆశీర్వాదంలో మార్పు వస్తుండాలి, నీ దీవెనలో మార్పు వస్తుండాలి, నీ నడకలో మార్పు వస్తుండాలి, నీ యొక్క ఆ ప్రవర్తనలో మార్పు వస్తుండాలి. నువ్వు ఇతరులతో నువ్వు ఎలాగా ప్రవర్తిస్తున్నావో అందులో మార్పు వస్తుండాలి, నీ మాటలో మార్పు వస్తుండాలి. ఇలాగ నువ్వు ఎప్పుడైతే వాటిని గమనిస్తూ ఉంటావో నీకు అనిపిస్తుంది, నేను ప్రత్యేకించబడ్డాను, నేను అందుకే ఇలాగ దేవుని